డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 జై. సోదరులారా, ఈరోజు కడప పట్టణమునందు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. దళిత సంఘాల ఐక్య వేదిక మేరకు ఈరోజు భారత్ బంద్ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏపీ రాష్ట్ర మాల మహానాడు సంఘం పోరాడుతుంది. సోదరులారా, ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము ఎందుకు బంద్ చేస్తున్నామంటే ఎస్సీ వర్గీకరణ వల్ల దళిత జాతికి చాలా అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలు అంటరానితనంలో మగ్గుతున్నారనే విషయం సోదరులారా అందరికీ తెలుసు. ఈరోజు మాదిగ సోదరులు ఎస్సీ వర్గీకరణ మంజూరైందని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోదరులారా, ఎస్సీ వర్గీకరణ వల్ల మనకు రిజర్వేషన్స్ కోల్పోతాము. క్రిమిలేయర్ అనేటువంటి పద్ధతి బీసీ ఓసీలలో వర్తిస్తుంది. బీసీలలో ఓసీలలో కుల వివక్షత లేదు. సోదరులారా ఆలోచించండి. ఎస్సీలలో కుల వివక్షత ఉంది. ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళు కలెక్టర్లు కావచ్చు, ఎస్ఐ సిఐలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎటువంటి స్థాయి ఉద్యోగి అయినా కానీ వాళ్ళు అంటరానితనం ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఎవరు అతను అంటే ఓ మాల, ఓ మాదిగా, ఓ వీళ్ళు మాదిగొల్ల మాలోళ్ళ అనే కించపరుస్తున్నారు. ఈ విషయం నిజం కాదా? మీకు తెలియదా? సోదరులారా ఆలోచించండి. ఈరోజు 30 సంవత్సరాల ఉద్యమం నీరు గార్చినారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో 30 సంవత్సరాలు లైఫ్ నాశనం చేసినారు. మీరు ఆలోచించండి. ఇదే 30 సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ కోసం కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలుపుకొని రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసింటే ఈరోజు మనకు రాజ్యాధికారం వచ్చేది. ఆ విషయాన్ని మానేసి వీరు ఎస్సీ వర్గీకరణ విషయంలో జీవితం కాలం వ్యర్థం చేసినారు 3 దశాబ్దాలుగా. ఈ విషయం ఆలోచించండి మాదిగ సోదరులారా. మనమందరం ఐక్యతతో పోరాడదాం. అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మనము విడదీసి పాలిస్తారనే విషయం మీకు తెలియదా? రాజకీయ కుట్రని మీకు తెలియదా? సోదరులారా ఆలోచించండి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, ఎంత వ్యాపారస్తులమైనప్పటికీ మనల్ని మాలలు మాదిగలని చెప్పి కించపరచడం లేదా? ఆలోచించండి. మన వాళ్ళు ఈరోజు చిన్న ఉద్యోగం పొందిన ఈ క్రిమిలేయర్ అనేటువంటి పద్ధతి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ క్రిమిలేయర్ అనేది ఎస్సీ ఎస్టీలకు వర్తించదు, బీసీలకు ఓసీలకు మాత్రమే వర్తించుతుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ కేటాయించడం, ఏబిసిడి వర్గీకరణ చేయడం న్యాయమే, కాదని చెప్పడం లేదు. కానీ ఎస్సీలలో అటువంటి క్రిమిలేయర్ పద్ధతి ఏబిసిడి వర్గీకరణ చేస్తే వాళ్ళకనేది అంటరాంతనం ఎక్కడికి పోదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళకి అంటరాంతనం అనేది వెంటాడుతూనే ఉంటుంది సోదరులారా. అందువల్ల ఈ క్రిమిలేయర్ పద్ధతిలో చిన్నపాటి ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగస్తునికి రిజర్వేషన్ రద్దు చేసే అంశము క్రిమిలేయర్ అనే పద్ధతిలో ఉంది. కాబట్టి ఆలోచించండి సోదరులారా. తప్పకుండా మనమందరము కలిసి ఏకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరము కలిసి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలి తప్ప రాజ్యాధికారం కాకుండా వర్గీకరణ విషయము మనము రిజర్వేషన్ల కోసం కొట్లాడమేంది? రాజ్యాధికారమే మంది అయితే రిజర్వేషన్లు మనకేంటికి సోదరులారా? ఈరోజు భారత్ బంద్ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ భారతదేశంలో ప్రతి ఒక్క మాల సహోదరుడు రోడ్డుపైకి వచ్చి ఈరోజు తీర్పుకు వ్యతిరేకంగా బంద్ పాటిస్తూ ఉన్నాం. అందుకు కారణంగా కడప జిల్లాలో ఏపీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు నేను కూడా, ఎందుకంటే నా వంతుగా నా జాతి కోసము మరి ఈ ఒక బంద్ను పిలుపునిచ్చి నేను కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది ఈవీఎం ద్వారా ఏర్పడిన కూటమి ప్రభుత్వం చేసిన ఒక కుళ్ళు. ఇది మాత్రమే మాలా మాదిగల సహోదరులు ఇద్దరు ఐక్యతగా ఉన్నవారిని పాలించు రీతిగా ఇద్దరిని విడదీసి పాలించడానికి చేస్తున్న కుట్ర. ఇది కేవలం అధికార పార్టీ చేస్తున్న కుట్ర మాత్రమే ఎస్సీ వర్గీకరణ. ఇది రిజర్వేషన్ తీసివేయడానికి చేస్తున్న కుట్ర మాత్రమే. కాబట్టి క్రిమిలేయరు అనేది చాలా కులుతో కుతంత్రం కూడిన పని ఇది. ఎందుకంటే క్రిమిలేయర్ ద్వారా రిజర్వేషన్ ఎత్తివేయడానికి చూస్తున్నటువంటి అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వము క్రిమిలేయర్ ప్రవేశపెట్టి ఎలా సరే ఎస్సీ రిజర్వేషన్ ఎత్తివేయాలని కుట్ర పడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ సుప్రీంకోర్టు తీర్పు ఉపసంహరించినంత వరకు దేశమంతా మేము బంద్లు నిర్వహిస్తూ ఉంటాం. ఆ ఉద్యమాన్ని
ఇంకా ముమ్మరం చేస్తాం. అలాగనే పార్టీలకు అతీతంగా ఎవరైతే మాల సహోదరులు ఉన్నారో ఇంకా అందరూ రావాలి. అందరూ ఏకదాడిగా వచ్చి ఉమ్మడిగా పోరాటాలు చేస్తే మనం ఈ విజయం పొందుకుంటాం. కాబట్టి మనం అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఇంకా ముందుకు రావాలి. ఈ కూటమి ప్రభుత్వ కుళ్ళు నుంచి అధికార పార్టీలు ఎవరైతే ఉన్నారో ఇంకా ఎవరైతే ఉంటున్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇంకా ఉన్నారో ప్రతి ఒక్కరూ బయటికి రావాలా. పార్టీలు పక్కబెట్టి జాతి కోసం అందరూ ముందుకు రావాలా. కలిసి ఉమ్మడిగా పోరాటం చేయాలా. పోరాటం చేసినప్పుడే ఇక భారత రాజ్యాంగం ఒక హక్కును మనం కాపాడుకుంటాం. ఎవరైతే మనం విభజించి పాలించే రీతిగా వాళ్ళు విభజించడానికి ప్రయత్నం చేస్తారో విభజించుకోవడం ఐక్యతగా ఉండాలంటే మనం అందరము ఉమ్మడిగా పోరాటం చేయాలా. ప్రతి ఒక్కరూ రావాలని బహుజన సంక్షేమ సంఘము పిలుపునిస్తూ ఉంది. జై భీమ్.